హాయ్ అందరికి. మనం బాగా డిప్రెషన్‌కి గురైన ప్రతిసారి బీచ్‌కి వెళ్లి సముద్రాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తాం. బట్ ఎప్పుడైనా ఆ సముద్రాన్ని చూసేటప్పుడు సముద్రం లోతుల గురించి, సముద్రపు వెనకున్న రహస్యాల గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? నాకనిపించింది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకనిపిస్తే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మనం తరచుగా చూసి ఆనందించే ఈ సముద్రాల వెనుక చాలా భయంకరమైన రహస్యాలు దాగున్నాయి. మోస్ట్లీ సముద్రపు భయంకరమైన లోతు ఎంత? ఒక మనిషి నిలువుగా మునిగెంత, లేదా ఒక ఓడ మునిగెంత, లేదా ఒక టైటానిక్ మునిగెంత ఎంత? ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రాల లోతు చాలా భయంకరంగా ఉంటుంది. డీప్ సీ 12,100 అడుగులు అంటే 3,700 మీటర్లు, 3.7 కిలోమీటర్స్. అయితే సముద్ర గర్భంలో నేల అంత చదునుగా ఉండదు. ఇక్కడ భూమిలా ఉండదు. అక్కడ కూడా ఎత్తైన పర్వతాలు ఉంటాయి, లోయలు, భూగర్భ జలాలు. సో ఇలాంటి వింత వింతలు చాలా ఉంటాయి. బాగా లోతైన ప్రాంతం ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్. ఇక్కడ మాత్రం 10,984 మీటర్లు అంటే దాదాపు 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని తలకిందులుగా ముంచితే ఇంకా ఇంచుమించు పైన 1 మైలు దూరం నీరుంటుంది. పైకి మాత్రం మనకు ఆనందాన్ని ఇస్తుంది. సముద్రాలను చాలా అన్వేషించారు, కానీ ఇప్పటి వరకు అన్వేషించింది 20%. ఇంకా అన్వేషించవలసింది 80% ఉంది. సముద్రాల అన్వేషణ చాలా కష్టం, ఎందుకంటే సముద్రాలలో 1000 మీటర్ల లోతు తర్వాత సూర్యకాంతి ప్రవేశించడం చాలా కష్టంగా ఉంటుంది. పూర్తిగా చిమ్మ చీకటి. అలాంటప్పుడు లోతు ఎలా తెలుసుకుంటారు? లోపల ఉన్న జీవులు ఎలా తెలుస్తాయి? సముద్రపు లోతులో ఎలాంటి జీవులు ఉంటాయంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. మీరు జాస్ ది మేక్ థ్రిల్లర్ మూవీ చూసి ఉంటే మానవులు ఊహించుకున్న అత్యంత భయంకరమైన సముద్రపు జీవులు కొన్నింటిని మీరు చూసినట్లే. దగ్గర ఒక బస్ పరిమాణంలో ఉండే ఒక స్వరచేప. అవి సముద్రం ఎంత లోతులో జీవించేవో మనకు తెలియదు, కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రస్తుత కాలం స్వరచేపలు 2000 నుండి 6,500 అడుగుల లోతులో కనిపిస్తాయని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇంకా లోతులో ఏముంటాయి? 1000 మీటర్లు దాటిన తర్వాత సముద్రంలో సూర్యకాంతి పడదు. సో వాటిని తెలుసుకోవడం వల్ల జీవుల కోసం కాకపోయినా సముద్రపు లోతు తెలుసుకోవడానికి బాతిమెట్రిక్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. సోనార్ సముద్రపు లోతును కొలవడానికి వేగవంతమైన మార్గం. సౌండ్ ధ్వనిని ఉపయోగించి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అనే సాంకేతికతను ఉపయోగించే ఓడలు సముద్రపు అడుగు భాగాన్ని చిత్రీకరించగలవు. ఈ పరికరం సముద్రపు అడుగు భాగానికి ఒక సౌండ్ ను పంపుతుంది. సౌండ్ ప్రతిధ్వని తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం ద్వారా సముద్రపు లోతును కొలుస్తారు. అండ్ ఈ పరికరం సముద్రపు అడుగు భాగాన్ని స్కాన్ కూడా చేస్తుంది. పైన ఇమేజ్ లో చూపించినట్లుగా వేగవంతమైన ధ్వని తరంగాలను పంపే ఒక రకమైన సోనార్ మల్టీబీమ్ ఏకో సౌండర్లను నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియర్ అసోసియేషన్ లోతును కొలవడానికి ఉపయోగిస్తుంది. ఇంకొక పద్ధతి ఉపగ్రహాల ద్వారా రాడార్ ను ఉపయోగించి కొలుస్తారు. ఎంత టెక్నాలజీ ఉపయోగించినా సముద్రపు మొత్తం అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేయడానికి 125 సంవత్సరాలు పడుతుంది. అలా సముద్రపు లోతును కనుక్కునే భాగంలో అడుగున జీవించే జీవులు కూడా బయటపడుతున్నాయి. అయితే సముద్రపు లోతుల్లో జీవించే జీవుల గురించి ఎగ్జాక్ట్ గా చెప్పలేం, జీవిస్తున్నాయని కూడా చెప్పలేం. ఎందుకంటే సముద్రం లోతులోకి వెళ్లే కొద్దీ 1000 మీటర్ లోతు దాటిన తర్వాత సూర్యరశ్మి క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీనినే ఎపోటిక్ జోన్ అండ్ మిడ్ నైట్ జోన్ అని కూడా అంటారు. ఈ జోన్ దాటిన తర్వాత సముద్రంలోకి సూర్యకాంతి అస్సలు ప్రవేశించదు. దానికంటే లోతుల్లో చాలా తక్కువ జీవులు నివసిస్తాయి, ఎందుకంటే చీకటిలో ఆహారం కోసం వేటాడడం చాలా కష్టం. కాబట్టి అక్కడ పెద్దగా జీవులు నివసించు. అండ్ బీక్ వేల్స్ సముద్రపు పెద్ద పెద్ద తిమింగలాలు. ఇవి సముద్రం ఉపరితలంలో ఒకసారి గాలి పీల్చుకుని సముద్రంలో 3,000 మీటర్ల లోతు వరకు చేరుకుంటాయి. అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే అవి సముద్ర ఉపరితలానికి 12,500 అడుగుల లోతులో అంటే 3,800 మీటర్ల లోతులో ఉన్నాయి. సముద్రంలో ఈ ప్రాంతానికి సూర్యకాంతి అస్సలు చేరుకోదు. ఇక్కడ నివసించే కొన్ని జీవులు స్వయంగా కాంతిని వెదజల్లే లక్షణాలు కలిగి ఉంటాయి. మరి ఇంత లోతులో జీవించే జీవులు ఏమిటి? కొన్ని రీసెర్చెస్ ప్రకారం అంత లోతులో జీవులు జీవించాలంటే ఆహారంతో సంబంధం లేకుండా జీవించాలి. ఎందుకంటే అంత లోతులో సూర్యకాంతి లేకుండా వేటాడడం అనేది చాలా కష్టం. కాబట్టి అంత లోతులో జీవులు జీవిస్తాయనేది కొన్ని రీసెర్చెస్ ప్రకారం. సో తక్కువ స్థాయిలో జీవులు ఉంటాయని తెలిసింది. అండ్ మనకి చాలా సినిమాల్లో చూపిస్తారు పెద్ద పెద్ద షార్క్లు, తిమింగలాలు, ఇవన్నీ ఒక షిప్ ని తినేసేంత షార్క్లు చూపిస్తారు. అవన్నీ నిజమానంటే అబద్ధం అని కూడా చెప్పలేం. అక్కడ జీవించే జీవులు ఏంటంటే సీ పిగ్స్, సీ కుకుంబర్లు, స్నేయిల్ ఫిష్లతో పాటు జైంట్ డీప్ సీ అమీబాల్ కూడా నివసిస్తాయట. వీటిని ఈ ప్రపంచంలో అతిపెద్ద ఏకకణ జీవులుగా చెప్పుకుంటారు. అయితే మనకు సాగరాల గురించి అన్ని విషయాలు తెలుసా అంటే ఇప్పటి వరకు సముద్రంలో కేవలం చాలా తక్కువ స్థాయి ప్రాంతాన్ని మాత్రమే అన్వేషించారు. అంటే ఇంకా అన్వేషించడానికి చాలా మిగిలే ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు.
అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.